ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ చేశారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీ జరిగింది. 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్తో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగింది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించింది. రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్ఈఓకు చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. ఇదే విషయంపై డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టింది, డీటెయిల్స్ ఏంటి? సూర్య చూస్తాం, రాజకీయంగా ఈ కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఏకంగా నాంపల్లి కోర్టులో ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది 55 కోట్లు దారి మళ్లినాయి. ఈ 55 కోట్లను ఎవరు రికవర్ చేస్తారన్నది పెద్ద ఎత్తున క్వశ్చన్. అయితే రాష్ట్ర దగ్గర ఒక లేఖ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ 6/1/2024 అంటే ఇదే ఏడాది జనవరి 6వ తారీఖున లేఖ రాసిండ్రు. లేఖ అంటే ఇట్లా నిధులు దారి మళ్ళినాయి, 55 కోట్లు సెకండ్ ఫేజ్ ఈ కార్ రేసు ఆ ఇష్యూలో కొంత ఇబ్బంది అయింది అనే అంశంతో కొంత ఐఏఎస్ అరవింద్ కుమార్ ఒక లేఖ రాసిండ్రు. ఆ లేఖ రాసిన తర్వాత ప్రభుత్వం దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి క్షుణ్ణంగా పరిశీలించి కొంత విచారణ చేసే క్రమంలో 55 కోట్లు దారి మళ్ళినాయనేది ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. దీని మీద చర్యలు తీసుకోవాలనేది పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే దీనిలో ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇది లీగాలిటీ ఉంటుందా ఉండదా అనేది కూడా లీగల్ ఒపీనియన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం సేకరించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా లీగల్ ఒపీనియన్స్ సేకరించిన తర్వాత నేరుగా గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అధికారికంగా అంటే మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో కొంత నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. 55 కోట్లు దారి మళ్ళినాయి. ఆ 55 కోట్లు ఫారెన్కి విదేశీ ఈ సంస్థలకు వెళ్ళినాయి కాబట్టి దీని మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు అని గవర్నర్కి ఒక లేఖ రాసిండ్రు. గవర్నర్ కూడా 1-2 సార్లు లీగల్ ఒపీనియన్ తను కూడా తీసుకొని అంటే ప్రభుత్వానికి చర్య తీసుకునే అధికారం ఉందని కూడా గవర్నర్ ప్రత్యుత్తరం ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభుత్వం అధికారికంగా ఏసీబీకి ఒక లేఖ రాసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 55 కోట్లు దారి మళ్ళినాయి, అది విదేశాలకు వెళ్ళినాయి, దాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత ఉందని ఏసీబీకి లేఖ రాస్తే ఏసీబీ అధికారులు నిన్న స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఇప్పటివరకు ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్ చెబుతోంది. ఏవనగా కేటీఆర్ని ఏసీబీ నమోదు చేసింది. అయితే ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేశారన్నది ప్రధాన ఆరోపణ ఉంది. అయితే 55 కోట్లు విదేశాలకు తరలినాయి కాబట్టి ఈడీ కూడా ఎంట్రీ అయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. అయితే ఇప్పుడు 13(1) అదేవిధంగా 13(2) పీసీ యాక్ట్ 409, 120B కింద కేసు నమోదైంది. ప్రస్తుతం కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. అయితే నిన్న ఎట్టి పరిస్థితుల్లో తన మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది, తన మీద చర్యలు ఉంటాయని తెలిసే నిన్న సాయంత్రం నుంచి ఫార్ములా ఈ రేస్ విషయంలో అసెంబ్లీలో చర్చ జరగాలని కేటీఆర్ నిన్న నుంచి పట్టుబడుతున్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ విషయంలో తను మౌఖికంగా ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవము, 55 కోట్లు ఇతర సంస్థలకు వెళ్ళిన మాట వాస్తవమని తనే స్వయంగా ఒప్పుకుంటున్నారు. అయితే అది అక్రమమా, సక్రమమా, నైతికమా, అనైతికమా అన్నది ఇవాళ దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన తరుణం ఇది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రాజకీయంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఫార్ములా ఈ రేస్ విషయంలో కొంత నిధులు దారి మళ్ళినాయి, అదేవిధంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయన్నది గత 4-5 నెలల నుంచి పెద్ద ఎత్తున చర్చకు కూడా వస్తున్న నేపథ్యంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం 1-4 సార్లు ఆలోచించి దీని ఒక సిస్టమేటిక్గా అంటే దీని లీగాలిటీ కోణంలో ఆలోచించి కొంత ఫ్రేమ్వర్క్ చేసినట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాయడం, ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించి లీగల్ ఒపీనియన్కి వెళ్ళడం, లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఒక మాజీ మంత్రిగా
పనిచేసిన కేటీఆర్ అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు. ఆ నిధులేమో విదేశాలకు వెళ్ళినాయి. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం క్షుణ్ణంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అది తప్పని నిర్ధారణ జరిగిన తర్వాత అతని మీద చర్య తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని భావించి గవర్నర్ను ఆశ్రయించింది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ పేషి కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వానికి చర్య తీసుకునే అధికారం, హక్కు ఉందని కూడా గవర్నర్ పేషి నుంచి లేఖ రాగానే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి లేఖ రాసింది. ఏసీబీ ప్రస్తుతానికి 3 మీద కేసు నమోదు చేసింది. A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A2 ఇంకొక ప్రముఖ కంపెనీ CEO. ఈ 3 మీద ప్రస్తుతానికి కేసు అయితే నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ నేరుగా నాంపల్లి కోర్టులో ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు అదేవిధంగా మిగిలిన పొలిటికల్గా కొంత చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కేటీఆర్ మీద కేసు నమోదుపై కాంగ్రెస్ నేతలు అదేవిధంగా మిగిలిన రాజకీయ వర్గాలు కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. అయితే కేసీఆర్ అరెస్ట్ అక్రమమని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు డే 1 నుంచి కొంత అంటే కొంత డిపెండ్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కేటీఆర్ తప్పు చేయలేదు. కేటీఆర్ అంటే ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుంది, హైదరాబాద్ ప్రతిష్ట ఇనుమడింపవిస్తుంది. కర్ణాటకలో జరిగింది, గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటనేది రకరకాల వాదించే అవకాశాలు ఉన్నాయి, వాదిస్తున్నారు కూడా. కాకపోతే ఈ అనుమతి అంటే మీరు ఎందుకు విదేశాల అనుమతి లేకుండా ఒక HMDA సంస్థ స్వయం ప్రతిపత్తి అయినప్పటికీ తాను ఆ శాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక మంత్రిగా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎందుకు అధికారికంగా ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు అనేది ఒక క్వశ్చన్ కోడ్గా మనకు కనబడుతుంది. సో మొత్తానికైతే కేటీఆర్ కేసులో కీలక మలుపులైతే కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం కేటీఆర్ కానీ తర్వాత మిగిలిన రాజకీయ పక్షాలు కొంత రియాక్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నారు, మరికాసేపట్లో రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ కార్ రేస్ విషయంలో 3పై ఎఫ్ఐఆర్ అంటే ఇప్పటికే అరవింద్ కుమార్ తన తప్పును ఒప్పుకున్నారు. రైట్, కేటీఆర్ ఇంకా ఒప్పుకోవాల్సి ఉందని రాజకీయ వర్గాలు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న డిమాండ్. అదేవిధంగా ఒక ప్రైవేట్ కంపెనీ CEO అతని పేరు BLN రెడ్డి, అతని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో మరి కాసేపట్లో ఈ అంశం మీద పొలిటికల్గా కూడా రకరకాల పార్టీలు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీ నుంచి అంటే కేటీఆర్ తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు అన్న వాదనని అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ దానికి కౌంటర్ స్టార్ట్ చేస్తుంది. తమని ఎదుర్కోలేక కేటీఆర్ని కేసుల్లో ఇరికిస్తున్నారని బీఆర్ఎస్ కొంత చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇక బీజేపీ తప్పు చేసిన వారికి మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మేము క్వశ్చన్ చేస్తామని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. సో అరెస్ట్ ఒకే ఎపిసోడ్, అరెస్ట్ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు మరొక ఎపిసోడ్గా మారే అవకాశం ఉంది సూర్య. సో మొత్తానికైతే ఈ టైంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ఈ సందర్భంలో కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కావడం, ఆ తర్వాత రేపు మాపో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న వార్తలైతే రాజకీయ పొలిటికల్ సర్కిల్లో కొంత కలకలం అయితే సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. అయితే లగచర్ల ఎపిసోడు తర్వాత అంతకుముందు 1-2 చిన్న ఎపిసోడ్లో కేటీఆర్ మీద చర్యలు ఉంటాయని కొంత లీకులు వచ్చినాయి, కొంత వార్తలు కూడా దావనంలో వ్యాపించినాయి. కానీ అధికారికంగా ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ మీదనే తొలిసారిగా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది కాబట్టి డెఫినెట్గా అతని మీద చర్యలు ఉండే అవకాశాలు ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నారు. అంతేందుకు కేటీఆర్ కూడా అనేక సందర్భాలు చెప్పినారు, తెలంగాణ భవన్ వేదికగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ చేస్తే చేస్తారు కావచ్చు, నేను జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్ళి స్లిమ్ అయి వస్తాను అని కేటీఆర్ కూడా కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన సందర్భం ఉంది. అయితే లగచర్ల ఎపిసోడ్లో కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారని కేటీఆర్ నందినగర్లో ఉంటే అతనికి కాపలగా 4-5 రోజులు 5 రోజులు పెద్ద ఎత్తున మంది మార్బలంతో నేతలు కార్యకర్తలు కాపలా కాసిన పరిస్థితిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంటే కేటీఆర్కి ముఖ్యంగా కేసుల భయం వెంటాడుతుంది. కేటీఆర్ నన్ను అరెస్ట్ చేస్తారు అనేది కేటీఆర్ ముందే ఫిక్స్ అయిపోయినారు అనేది ఒక టీఆర్ఎస్ నుంచి వస్తున్న వార్తగా మనం స్పష్టం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. ఎఫ్ఐఆర్ నాంపల్లి కోర్టులో నమోదైన దృష్ట్యా కేటీఆర్కు నోటీస్ ఇస్తారా, లేకుంటే నేరుగా అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వేచి చూడాల్సి ఉంది సూర్య.